ఓం గంగణవతే నమ ఐం సరస్వత్యై నమ శ్రీరామ రామ రామేతి రమే రామ మనోరమే సహస్రనామ తత్పుల్యం రామనామరమేతి. ఓం నమ శివాయ శివాయ గురవే నమః. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమస్తే. జయ గురు దత్తాత్రేయ నమః. శ్రీనాథ్రీ నమో నమః. మాతృభ్యో పితృభ్యో ఋషిభ్యో గురుభ్యో నమో నమః. జయ గురు దత్తాత్రేయ నమో భగవతే మేధా దక్షిణావర్తే మహ్యం మేధాం లక్ష్యం ప్రయుజ్య స్వాహ. జగన్మాతే నమో నమః. ఆదిశక్తి స్వరూపిణి జగదంబికాయ నమః. సుఖీకారం. యూట్యూబ్ ప్రేక్షకులకి అందరికీ కూడా నమస్కారం. నేను పాలపర్తి గురుదాశిమ జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతిని. ఈ రోజున చెప్పబోయే టాపిక్ ఏంటంటే ప్రధానంగా ప్రతి ఒక్క జాతకుడిలో ప్రధానంగా చూసుకునే విశేషమైన ఫలితాలు ఇచ్చే విధంగా సంతాన యోగం కానీ ఆర్థిక స్థితి మెరుగుపడాలన్నా కానీ ఆనందమైన జీవితం కావాలన్నా కానీ ప్రధానంగా ఈ యొక్క కాలసర్ప దోషం ఉందా లేదా వంశాభివృద్ధికి కారణం అవుతుంది. ప్రధానంగా కాలసర్ప దోషం అనేది వంశానికి అభివృద్ధి కారణమవుతుంది. ఈ దోషం అనేది ప్రతి ఒక్క జాతకుడిలో ఉందా లేదా అనేది విశ్లేషణ చేసుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట. ప్రధానంగా చూసుకుంటే కనుక కాలసర్ప దోషం అనేది కాలసర్ప దోషం అనుకుండా దీన్ని ఏమంటారు కాలసర్ప యోగం అనేది అంటారు అన్నమాట. దుర్యోగాల్లో యోగం అంటారు. ప్రధానంగా చూసుకుంటే కాలసర్ప దోషం ఏ రకంగా సంభవిస్తుంది అని చెప్పారంటే కనుక ఆగామి సూచిత సంచిత ప్రారబ్ధ కర్మల్లో అంతా కూడా దైవ ఆగామి సూచిత సంచిత ప్రారబ్ధ కర్మలు అని కర్మలు ఉంటాయి అన్నమాట. అంటే తెలిసి చేసిన పాపాలు కానీ తెలియకుండా చేసిన పాపాలైనా కానీ తెలిసి తెలియకుండా చేసిన పాపాలైనా కానీ లేదు కావాలని చేసిన పాపాలైనా కానీ అనుకోకుండా పూర్వజన్మలో కానీ ఈ జన్మలో కానీ మీరు కానీ మీ పూర్వీకులైనా కానీ తాత ముత్తాతలైనా కానీ మీ తండ్రి కానీ తాత కానీ ఎవరైనా కానీ లేదు మీరైనా పూర్వజన్మలో అయినా కానీ ఒక ఈ యొక్క దేవత జాతికి చెందిన సర్పానికి దోషం చేసిన సర్పం అనేది ప్రధానంగా పూజనీయమైన సర్పంగా చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా సర్పం అనేది నాగరాజు నాగేంద్ర స్వామికి రూపంగా చెప్పడం జరుగుతుంది. మానసదేవి ఒక చరిత్ర వినడం వల్ల సర్పదోష నివారణ జరుగుతుంది. మానసదేవి అవతారంగా చెప్పడం జరుగుతుంది. జోడు నాగలంతా కూడా ప్రధానంగా చూసుకుంటే కనుక నాగేంద్ర స్వామి సంతాన కారకుడుగా చెప్పడం కుండలిని శక్తికి అధిష్టాన దేవతగా చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా చక్రాలన్నీ కూడా అధిష్టాన దేవతగా 6 చక్రాలు ఉంటాయి కదా 6 చక్రాలన్నిటికి కూడా అధిష్టాన దేవతగా ఈ యొక్క ముడి వేసుకున్న నాగల సర్పల దోషంతో ఉండే విధంగా ఉంటాయి అన్నమాట. ఇది ఒక విధంగా ఈ యొక్క మానవ యొక్క జీవన విధానం అంతా కూడా సర్ప జాతితో సంబంధమైన విధంగా ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే ప్రతి ఒక్క మనిషి యొక్క డిఎన్ఏ కూడా ఏ రకంగా ఉంటుంది సర్ప రూపంలోనే ఉంటుంది అన్నమాట. ప్రధానంగా చూసుకుంటే మనం ఈ యొక్క పురాణాల్లో కూడా వివిధ యొక్క పుణ్యక్షేత్రాల్లో కూడా ఈ యొక్క ఇతిహాసం అంతా కూడా చెక్కబడి ఉంటుంది. ఈ యొక్క సర్పం అనేది ప్రధానంగా పూజనీయమైనది. తద్వారా ఎవరైతే సర్పాన్ని పూజ చేసుకుంటారో వాళ్ళకి వంశాభివృద్ధి అవుతుంది. అఖండమైన ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. కీర్తి ప్రతిష్టలు కలుగుతారు. నాగజాతినంతా కూడా పూజనీయంగా చేయడం జరుగుతుంది. ప్రధానంగా తెలిసి తేని పాపాలనే జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఈ సర్పదోషం అనేది సంభవించడం వల్ల ప్రధానమైన స్థానాల్లో ఈ యొక్క కేంద్ర స్థానాల్లో కనుక లగ్న చక్రవశాత్తు లగ్నానికి సంభవిస్తూ ఉంటుంది. జన్మకాల లగ్నానికి అంతా కూడా కాలసర్పదోషం అనేది జ్యోతిష పరిభాషలో అంతా కూడా సంభవించడం జరుగుతుంటుంది. ఈ స్థానంలో కనుక ఈ గ్రహాలు కలిగి ఉంటాయి. రాహుకేతులు అంతా కూడా ఈ స్థానాల్లో ఉంటాయి కనుక నవగ్రహాలన్నీ కూడా రాహుకేతు మధ్యలో ఉంటాయి కనుక లగ్న చక్రవశాత్తు కానీ ఈ యొక్క రాహుకేతు ఉన్న స్థానాన్ని ఇచ్చి వాళ్ళ యొక్క వీక్షణ వశాత్తు అయినా కానీ పంచమ స్థానవశాత్తు అష్టమ స్థానవశాత్తు సప్తమ స్థానవశాత్తు అంతా కూడా ఈ యొక్క కాలసర్ప యోగంలో ఉందా లేదా ఈ గ్రహాలన్నీ కూడా ఏ రకంగా ఫలితాలు ఇస్తున్నాయి బాగా ఫలితాలు ఇస్తున్నాయి లగ్న చక్రవశాత్తు అంతా కూడా తెలుసుకోవడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే నాగేంద్ర స్వామి యొక్క చరిత్ర వినడం వల్ల ప్రధానంగా చూసుకుంటే అస్తిక మహాముని చరిత్ర మానసదేవి చరిత్ర అంతా కూడా వినడం వల్ల సర్పజాతిని సంరక్షించిన అస్తిక మహాముని చరిత్ర అంతా కూడా వినడం మానసదేవి ప్రియపుత్రుడిగా ఉండి ఒక సర్ప యజ్ఞాన్నంతా కూడా సర్ప యాగాన్నంతా కూడా ఆపిన వాళ్ళలాగా ప్రధానంగా చూసుకుంటే ఒకానొక సందర్భంలో అంతా కూడా ఈ యొక్క సర్పయాగాన్నంతా జరిగేటప్పుడు ఈ యొక్క అస్తిక మహాముని అంతా కూడా వెళ్ళి సర్పయాగం చేయడం అంతా కూడా ఇది ధర్మబద్ధమైంది కాదు అధర్మబద్ధమైంది. మీరంతా కూడా మానవాళికి మంచి జరగాలంటే సర్పజాతిని సంరక్షించాలి అని చెప్పేసి సర్పయాగాన్నంతా కూడా ఆపినవాడు కావున అటువంటి పుణ్యవంతుడైన ఒక పురాణ పురుషుడైన మహాముని యొక్క దివ్య చరిత్రను వినడం వల్ల ఆ ఘట్టమంతా కూడా సర్పయాగం ముందు చేశారు. ఆ సర్పయాగ ఘట్టమంతా కూడా ఎందుకు జరిగింది ఒక పరీక్షిత్ మహారాజు యొక్క మనవడైన ఈ ప్రధానమైన జనమేజయ మహారాజు అంతా కూడా చేయడం వల్ల పరీక్షిత్ మహారాజు అంతా కూడా ఇట్లా చేయడం వల్ల ప్రధానంగా చూసుకుంటే కనుక ఈ యొక్క పరీక్షిత్ మహారాజు చరిత్ర కానీ జనమేజయ మహారాజు చరిత్ర అయినా కానీ వినడం వల్ల ప్రధానంగా సర్పయాగం చేసిన సమయంలో అంతా కూడా ఈ యొక్క ఫలితం కలిగింది. ప్రధానంగా చూసుకుంటే కనుక సర్పయాగం ముందు చేశారు. సర్పయాగం యొక్క చరిత్ర అంతా కూడా వినడం వల్ల భాగవ సప్తాహం అంతా కూడా ఎందుకు విన్నారు ఈ యొక్క అంతా అనేది
జరుగుతూ ఉంటుంది. ఈ యొక్క ఇతిహాసంలో అంతా కూడా ఈ కథ విశేషాలంతా కూడా వినడం వల్ల, చరిత్రలాగా ప్రవచనంలాగా వినడం వల్ల ప్రధానంగా చూసుకుంటే ఆ ఘట్టానంతా కూడా మననం చేసుకుంటాం. ప్రధానంగా అస్థిక మహాముని చరిత్ర అనేది వినడం వల్ల మానసదేవి ప్రియపుత్రుడు ప్రధానంగా సర్పజాతిని అంతా కూడా సంరక్షించిన దేవుడు కావున ప్రధానంగా ఇటువంటి చరిత్రను వినడం వల్ల సకల గ్రహదోష నివారణ జరగడానికి ప్రధానంగా రాహుకేతు దోషాలు, కాలసర్ప దోషాలు, కాలసర్ప యోగాలంతా కూడా దుర్యోగాలంతా కూడా పోవడానికి, అఖండమైన పుణ్యప్రాప్తి వచ్చే విధంగా వంశాభివృద్ధి కారణమవుతుంది. శీఘ్ర ఫలదాతక కళ్యాణ యోగం అవడానికి కానీ, వంశాభివృద్ధి కలగడానికి కానీ, పితృదోష నివారణ కలగడానికి కన్నా కానీ ఈ యొక్క అస్థిక మహాముని చరిత్ర వినడం వల్ల కాలసర్ప దుర్యోగాల నుంచి బయటపడడానికి, ప్రధానంగా కాలసర్ప యోగం నుంచి బయటపడడానికి, అఖండమైన పుణ్యప్రాప్తి కలిగే విధంగా ఈ యొక్క మేషాది ద్వాదశ లగ్నాల వాళ్ళకి కానీ, మేషాది ద్వాదశ రాశి వాళ్ళకి కానీ లగ్నం తెలిసి ఉంటే కనుక లగ్నవశాత్తు చూసుకోండి, లగ్నం తెలియకపోతే రాశి నుంచి చూసుకోండి. తద్వారా ఈ యొక్క కాలసర్ప యోగం అనేది ఏ రకంగా సంభవిస్తుంది, కాలసర్ప యోగం నుంచి ఈ దోషం నుంచి బయటికి పడాలంటే, ప్రధానంగా బయటికి రావాలి అంటే, కాలసర్ప దుర్యోగం నుంచి బయటికి రావాలంటే కనుక ఎటువంటి దోషాలకి పరిహారం చేసుకోవాలి. ప్రధానంగా ఆర్థిక స్థితి బట్టి మీకు అంతా కూడా పరిష్కారం చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా ఉంటే కనుక లగ్న చక్రవశాత్తు పంచమ స్థానంలో కుచ రాహులు కలిగి కానీ, కుచకేతులు కలిగి కానీ, శుక్ర రాహులు కలిగి కానీ, శుక్ర కేతువులు కలిగి కానీ, ఈ యొక్క పంచమాధిపతి ఏ స్థానంలో ఉన్నారు, పంచమ లగ్నవశాత్తు, అష్టమ లగ్నవశాత్తు, లగ్న చక్రవశాత్తు, అంటే లగ్నము అంటే ధనస్థానము మరియు పంచమ స్థానం, సప్తమ స్థానం, అష్టమ స్థానము, నవమ స్థానాల్లో కనుక ఉంటే కనుక, చతుర్థ స్థానాల్లో కూడా రాహుకేతులు సంచారం జరుగుతుంటే కనుక ఈ యొక్క స్థానాల్లో కనుక రాహుకేతులు ఉండేసి ఆ గ్రహాలన్నీ కూడా, నవగ్రహాలన్నీ కూడా రాహుకేతు మధ్యలో ఉంటే కనుక రాహుకేతులన్నీ కూడా ఛాయాగ్రహాలుగా చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా ఇవన్నీ కూడా అపసవ్య దిశలో అంతా కూడా సంచారం చేస్తుంటాయి కనుక గోచారరీత్యా కానీ, రాశి చక్రవశాత్తు కానీ, లగ్న చక్రవశాత్తు కానీ జరుగుతూ ఉంటాయి కావున ఈ యొక్క భావాలంతా కూడా ఫలితాలు ఏ రకంగా ఉంటాయి, వాళ్ళు ఇచ్చే ఫలితాలంతా కూడా జాతకరీత్యా ఎటువంటి ప్రభావాలు చూపిస్తూ ఉంటాయి, దాని నుంచి బయటపడడానికి ఎటువంటి పరిష్కారాలు చేసుకోవాలంతా కూడా తెలుసుకుందాం. ప్రధానంగా సులభమైన పరిష్కారాలు చేసుకుంటూ ప్రధానమైన పరిష్కారం అంతా కూడా చేసుకోవడం వల్ల, సర్ప ప్రతిష్టనే చేయించుకోవడం వల్ల, సర్ప సుప్త పారాయణం అంతా కూడా వేద జ్యోతిష పండితులతో ఆరాధన చేసుకోవడం, ప్రధానమైన సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, ఆ కార్తికేయుడి యొక్క చరిత్ర వినడం వల్ల, స్కందోత్పత్తి అనే చరిత్ర అనేది ఉంటుందన్నమాట. సుబ్రహ్మణ్య స్వామి చరిత్ర అంతా కూడా వినడం వల్ల సకల గ్రహదోష నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది. సర్పజాతికి అంతా కూడా అధిష్టాన దేవతగా సుబ్రహ్మణ్య స్వామి ఉంటారు, మానసదేవి ఉంటుంది. కాబట్టి ఈ యొక్క మానసదేవి చరిత్ర, సుబ్రహ్మణ్య స్వామి చరిత్ర ప్రతినిత్యం కూడా చదవడం వల్ల, వినడం వల్ల ఓం శరవణ భవాయ నమః అనే నామాన్ని ప్రతినిత్యం కూడా స్మరణ మాత్రం చేతిని సకల గ్రహదోష నివారణ జరుగుతుంది. ప్రధానంగా ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది, అష్టైశ్వర ప్రాప్తి కలుగుతుంది, అప్పుల బాధల నుంచి బయటపడతారు, రుణ బాధల నుంచి బయటపడతారు, రోగ బాధల నుంచి బయటపడతారు. వంశాభివృద్ధికి కారణమైన సుబ్రహ్మణ్య స్వామి అంతా కూడా శివ తేజో రూపంగా ఉంటారు కావున ఆ కార్తికేయుడు మురుగనుడైన సుబ్రహ్మణ్య స్వామి అంతా కూడా కరుణా కటాక్ష వీక్షణలందరూ కూడా కావాలని చెప్పేసి భావిస్తూ మేషాది ద్వాదశ లగ్న జాతకులకంతా కూడా ఈ యొక్క కాలసర్ప దోషం నుంచి బయటపడడానికి ఎటువంటి పరిష్కారాలు చేసుకోవాలంతా కూడా ఈ యొక్క జ్యోతిష శాస్త్ర ప్రామాణికంగా అంతా కూడా చెప్పడం జరుగుతుంది. రత్నశాస్త్ర ప్రకారంగా కానీ మరియు లగ్న చక్రవశాత్తు ఈ యొక్క వృక్ష జాతిని అంతా కూడా ఏ రకంగా పూజ చేయాలి, ఏ వృక్షానంతా కూడా పూజ చేయడం వల్ల శీఘ్ర ఫలదాయకంగా ఉంటుంది, గోమాత సేవ చేయడం వల్ల ఈ యొక్క పాపాల నుంచి బయటపడడానికి, తెలియకుండా చేసే పాపాల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. దానాలు చేయడం వల్ల, స్వల్పమైన దానం చేయడం వల్ల, కలియుగంలో అంతా కూడా స్వల్ప దానం చేసుకోవడం మాత్రం చేతిని, మీరు చేతనైతే మీకంతా కూడా దానం చేయండి, బీదవాళ్ళకి అన్నం పెట్టండి. తద్వారా అంతా కూడా సకల గ్రహ దోష నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది. తద్వారా అంతా కూడా కాలసర్ప దోషం నుంచి బయటపడి ఆనందమైన జీవితం, వంశాభివృద్ధి కలగడానికి కానీ, అష్టైశ్వర్య యోగం, ధనప్రాప్తి కలగడానికి కానీ, శీఘ్ర కళ్యాణ యోగం కలగడానికి కానీ ఆస్కారం ఉంటుంది. పుణ్యక్షేత్ర దర్శనం చేసుకున్న మాత్రం చేతి అనంత పుణ్యయోగం కలుగుతుంది. ఈ యొక్క దోషం అనేది ప్రబలంగా ఉంటే కనుక ఖచ్చితంగా సర్ప ప్రతిష్ట, నాగేంద్ర స్వామి ప్రతిష్ట అంతా కూడా దేవాలయ ప్రాంగణంలో రావి చెట్టు దగ్గర కానీ, దేవాలయ ప్రాంగణంలో కానీ నిత్య పూజలు జరిగే విధంగా చేయించడం వల్ల అఖండ పుణ్యయోగంతో శీఘ్ర సంతాన యోగం కలగడానికి ఆస్కారం ఉంటుంది. తులారాశి తులాలగ్న జాతకులకి విశేషంగా మీ జాతకరీత్యా కానీ లగ్న చక్రవశాత్తు కాలసర్ప దోషం ఉందా లేదా జ్యోతిష పండితులతో మీ జన్మజాతకం చూపించుకొని నిర్ధారణ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రధానంగా మీరంతా కూడా కాలసర్ప దోషంలో ఉంటే గనక మీరు ఖచ్చితంగా నాగేంద్ర స్వామి ప్రతిష్ట ఆచరించుకోవాలి. శక్తి ఉన్నవాళ్ళు ఆచరించండి. లేదు గనక ప్రతినిత్యం కూడా నాగేంద్ర స్వామి ప్రీతికరంగా చివిరిని నివేదన చేయడం మాత్రం చేత, సుబ్రహ్మణ్య నామ జపం చేయడం చేత, సుబ్రహ్మణ్య స్వామి యొక్క నామస్మరణ చేసుకున్న వారికి సకల గ్రహదోష నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది.
శక్తి ఉన్నవాళ్ళు మీరు తప్పనిసరిగా నాగేంద్ర స్వామి ప్రతిష్ఠ చేసుకొని తీరాలి. తద్వారా సంతాన యోగం సిద్ధిస్తుంది, వివాహాది శుభకార్యాలు కలుగుతాయి, విదేశంలో స్థిరత్వం లభిస్తుంది, అక్కడ ధనయోగం కలుగుతుంది, ఆర్థిక ఇబ్బంది నుంచి బయటపడతారు, అప్పుల బాధల నుంచి బయటపడతారు, మనశ్శాంతమైన జీవితం జీవిస్తుంటారు, ఆనంద జీవితం కలుగుతుంది, అన్యోన్య దాంపత్యం సుఖ జీవితం కలుగుతుంది. కావున విశేషమైన పరిష్కారం అందరికీ చెప్తున్నాం. సులభమైన పరిష్కారము మరియు ప్రతిష్ట అంతా కూడా విశేష హోమాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల, సర్పసూక్త పారాయణం అంతా కూడా ఆచరించుకోవడం వల్ల విశేష పుణ్య ఫలితం కలుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే సర్పేభ్యో మూలమంత్రము మరియు ఈ యొక్క శరవణ భవాయ నమః ప్రధానంగా చూసుకుంటే సుబ్రహ్మణ్య స్వామి జపమంతా కూడా ఆచరించుకోవడం వల్ల ఓం శరవణ భవాయ నమః, ఓం శరవణ భవాయ నమః, ఓం శరవణ భవాయ నమః, ఓం శరవణ భవాయ నమః ఇటువంటి నామాన్ని ప్రతినిత్యం కూడా నామస్మరణం చేసుకున్న మాత్రం చేత సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం అంతా కూడా శీఘ్రంగా లభిస్తుంది. అస్థిక మహాముని చరిత్ర చదువుకోవాలి. ప్రధానంగా మానసదేవి యొక్క చరిత్ర ఘట్టమంతా కూడా చదువుకోవడం, ప్రధానంగా మానసదేవి ప్రియపుత్రుడైన అస్థిక మహాముని చరిత్ర కానీ జగత్కారు చరిత్ర కానీ చదువుకోవడం మాత్రం చేత, సర్పయాక ఘట్టాన్నంతా కూడా చదువుకోవడం మాత్రం చేత సకల గ్రహదోష నివారణ జరుగుతుంది. ప్రతినిత్యం కూడా సర్పాలకు ప్రీతికరంగా చిమ్మిలిని నివేదన చేసి ప్రసాదంగా స్వీకరించడం, పానకాన్ని నివేదన చేయడం వల్ల అఖండ పుణ్యయోగం సిద్ధిస్తుంది. తద్వారా ఎవరైతే గనక ఈ యొక్క సర్పదోషంలో ఉన్నారో విశేషంగా ఈ కార్యక్రమాన్ని ఆచరించండి, విశేష ఫలితం కలుగుతుంది. మీ జాతకరీత్యా గోచారీత్యా మీకు జాతకరీత్యేటువంటి పరిష్కారాలు కావాలన్నా మమ్మల్ని సంప్రదించండి. స్క్రోల్ అవుతున్న ఫోన్ నెంబర్కి అంతా కూడా కాంటాక్ట్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని తద్వారా మీ జాతకం అంతా కూడా రిజిస్ట్రేషన్ చేసుకుంటే మీకంతా కూడా అష్టైశ్వర్య యోగం సిద్ధిస్తుంది. మనం అందరికీ పరిష్కారం చెప్తున్నాం. ప్రధానంగా తులారాశి జాతకులంతా కూడా మీకు పుణ్యయోగం వచ్చే విధంగా ప్రతినిత్యం కూడా మహాలక్ష్మి ఆరాధన చేసుకోవడం, శనీశ్వర ప్రీతికరంగా తిరలు దానం చేసుకోవడం, రాహుకు ప్రీతికరంగా దుర్గాదేవి ఆరాధన చేసుకోవడం, మినుములు దానం చేసుకోవడం, వెండి సర్పాన్ని దానం చేయడం వల్ల విశేషమైన పుణ్య ఫలితం వస్తుంది. ఉలవలంతా కూడా నానబెట్టిన ఉలవలంతా కూడా గోమాతకు సమర్పించడం వల్ల విశేషమైన ఫలితం వస్తుంది. గణపతి ఆరాధన చేయడం వల్ల సకల గ్రహదోష నివారణ జరుగుతుంది. ఉండ్రాళ్ళని గణపతిని నివేదన చేయాలి, మోదకాలని గణపతిని నివేదన చేయాలి, మోదకాలతోటి యజ్ఞాధికృతులు ఆచరించాలి. గణపతి హోమాన్ని చేసుకోవడం వల్ల సకల గ్రహదోష నివారణ జరుగుతుంది. చండీ హోమాది కార్యక్రమాలు సర్పసూక్త విధానంగా దుర్గాసూక్త విధానంగా అంతా కూడా ఆచరించుకోవడం, ప్రధానంగా ఈ యొక్క సర్పేభ్యో మూలమంత్ర విధానంగా యజ్ఞాధికృతులు చేయడం, సర్ప సంస్కార పూజ విధానంగా ప్రధానంగా సర్పబలి నాగబలి కార్యక్రమం చేసుకోవడం, ఇక బలి విధానంగా ప్రధానంగా యంత్రస్థాపన చేసుకోవడం, యంత్రార్చన అంతా కూడా చేసుకోవడం వల్ల యంత్రము మంత్రము తంత్ర విధానంగా అంతా కూడా ఈ యొక్క దోష నివారణ అంతా కూడా చేసుకున్నాం. కావున విశేషమైన ఫలితాలు వచ్చే విధంగా శాంతి హోమాది కార్యక్రమాల్లో సర్పసూక్త పారాయణ, సర్పశాంతి కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల ఈ యొక్క నాగదోష నివారణ, సర్పదోష నివారణకు అంతా కూడా విశేషమైన పూజలు చేసుకోవడం వల్ల అఖండమైన పరివర్తనతో సంతాన యోగము, కళ్యాణ యోగము, ఆనందమైన జీవితం, స్టేషన్ ప్రాప్తి కలుగుతుంది. శ్రీమాత్రే నమః.